సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో అనాథ బాలబాలికల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బెజ్జంకి ఎస్ఐ భోయిని సౌజన్య ముఖ్య అతిథిగా హాజరై పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సౌజన్య మాట్లాడుతూ క్షణికావేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు, ఆత్మహత్యల వంటి ఘటనలు కుటుంబాలను దెబ్బతీసి పిల్లలను అనాథలుగా మారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా ధైర్యంగా ఎదుర్కొని అవసరమైతే స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు. అనాథ పిల్లలను చేరదీసి వారి సంరక్షణతో పాటు ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్న బాల వికాస సంస్థను ఆమె అభినందించారు. కార్యక్రమంలో బాల వికాస సంస్థ ప్రజాప్రతినిధులు లత, వట్టి సుజాత, అన్నమేరి, రజిత, సుజాత పాల్గొన్నారు. సర్పంచులు కోహెడ, బందెల లత, చిలాపూర్పల్లి ఎర్రవల్లి శ్రీనివాస్, బెజ్జంకి క్రాసింగ్ చిట్యాల రవలి, పెరకబండ కర్రవుల లత, ముత్తన్నపేట గుర్రాల లత, కల్లెపల్లి బిగుళ్ల మోహన్ హాజరయ్యారు. పలువురు బాల వికాస మహిళా సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొని తమ వంతు ఆర్థిక సహాయం అందజేశారు. బెజ్జంకికి చెందిన లింగాల వెంకటేష్ ప్రతి చిన్నారికి ఒక డ్రెస్ అందజేసి ప్రశంసలు అందుకున్నారు. మాట్లాడే సత్తా ఉంది అంటే ఈ బాల వికాసమే పునాది. ఇదే నా మొదటి మొట్టి అని మీ సగర్వంగా మీ ముందు తెలియజేస్తున్నాను. ట్రైనింగ్ హాల్లో కానీ సర్పంచ్లకు నూతనంగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి మీటింగ్ ఇచ్చినప్పుడు అందులో నేను మాట్లాడిన మాట ప్రతి ఒక్కటి రేరు హైలైట్ అయింది. అంటే అప్పుడు మీరు ఎవరు అంటే నేను బాల వికాస అని చెప్పగానే అసలు నేను సర్పంచ్ అనడం కాదు, బాల వికాస మేడం అనడం నాకు చాలా గర్వంగా అనిపించింది. లతక్క ఈరోజు నేను మాట్లాడుతుందంటే ఒకసారి ఆ ఆవరణలో మన అనాథ పిల్లల పండుగ జరిగినప్పుడు నేను మీటింగ్కి వచ్చినప్పుడు మాట్లాడండి ఎవరైనా మహిళలు అన్నప్పుడు నేను లేచి రాగానే మనలో ఉన్న మహిళలు ఏం మాట్లాడుతుంది అన్న మాట విన్న తర్వాత నేను పోయి మాట్లాడొచ్చినాక వెంబటే అన్న ఇంటికి దీపం ఏంటి? ఇంటికి దీపం పిల్లలు గట్టిగా చెప్పాలి. మీరేనా మరి ఆ దీపాలు? సో ఇక్కడ ఎన్ని దీపాలు ఉన్నాయి కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ ఏం జరిగింది? జ్యోతి ప్రజ్వలనం జరిగింది కదా. ఫస్ట్ ఎవరు చేశారు? దాని సంకేతం ఏంటి? దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి? గట్టిగా చెప్పండి. లేదంటే ఉరి వేసుకొని చనిపోయే కేసులు అట్లా జరగడం వల్ల మీరు తీసుకునే క్షణిక ఆవేశాల వల్ల ఏం జరుగుతుంది? పిల్లలు అనాథలు అవుతున్నారు. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏముంది? వాళ్ళని చూస్తే బాధ అనిపించింది కదా. మరి మీలో కూడా కొంతమంది తీసుకునే నిర్ణయాల వల్ల